మెదక్ జిల్లా గౌతోజీగూడ గ్రామంలో గ్రామ కుల బహిష్కరణ చేసిన కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పరామర్శించారు. వాళ్లకు జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు కలిసి చాలా ఇబ్బందులకు గురిచేశారని, తమతో వెట్టి చాకరీ చేయించారని వాపోయారు. భూములు లాక్కుని గ్రామం నుండి వెళ్లగొట్టారని చూస్తున్నారని బాధను కుటుంబ సభ్యులు తెలిపారు. సందర్శించడం జరిగింది. ముఖ్యంగా గ్రామస్తులందరికీ ఈ సంఘటన చాలా బాధాకరం. మేము చాలా విచారాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సంఘటనలు మరి సమాజానికి ఏమాత్రం మంచి చేయవు. మానవులంతా సమానులని కూడా మన బతకాల్సిన అవసరం ఉన్నది. గ్రామంలో అందరం కూడా అన్నదమ్ములుగా జీవించవలసిన అవసరం ఉన్నది. మరి 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం మంచిది కాదు. ఈ సంఘటన మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇటువంటి సంఘటన మళ్ళీ జిల్లాలో పునరావృతం కావద్దు. దోషులు ఏదైతే ఉన్నారో కొంతమంది అరెస్ట్ కావాలని తెలుస్తూ ఉన్నది. తప్పకుండా అందరినీ 24 గంటల మీరు అరెస్ట్ చేయాలి. చేయకపోతే కూడా బాగుండదని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి గౌతోజీ గ్రామస్తులు కూడా అందరూ కూడా అన్నదమ్ములకు కలిసిమెలిసి జీవించాలి. ఇక్కడ మళ్ళీ సివిల్ రైట్స్ జరిపి మనమందరం కూడా ఇక్కడ సహపంక్తి భోజనం చేయాలి. అటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. మరి ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇక్కడ డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు అందరం కూడా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, కలెక్టర్, ఎస్పీ అందరం వచ్చి కూడా ఇక్కడ సహపంక్తి భోజనం చేస్తాం. మీరు ఎవరు కూడా గడబలు చేసుకోవద్దు. అందరూ సామరస్య వాతావరణంలో ఉండాలి. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా శిక్షలు మాత్రం తప్పే. అదేమన్నా కానీ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు శిక్ష అనేది తప్పదు. అరెస్ట్ చేసిన వారిని కూడా 24 గంటలు అరెస్ట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వ అధికారులకు అందరికీ, ఎస్పీ గారికి, కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన. అది తప్పకుండా అమలవుతుంది. గ్రామస్తులంతా కూడా సమన్వయం పాటించి